ప్రజా రవాణా కోసం ఆర్టీసీ తీసుకొచ్చిన కార్గో సేవల్ని కొందరు అసాంఘిక పనులకు వాడుకుంటున్నారు. పలువురు కేటుగాళ్లు కార్గోలో నాటుసారా కోసం ఉపయోగించే ముడి సరుకుల్ని రవాణా చేస్తున్నారు. రాజమండ్రి నుంచి కోదాడకు పలు అనుమానిత బస్తాలు రావడంతో ఆర్టీసీ సిబ్బంది అలర్ట్ అయ్యారు. అనుమానంతో బస్తాలను ఓపెన్ చేయడంతో లోపల నాటుసారాకు ఉపయోగించే 2 క్వింటాళ్ల పట్టిక ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఎక్సైజ్ అధికారులకు ఆర్టీసీ సిబ్బంది సమాచారం అందించారు. ప్రజా రవాణా కోసం ఆర్టీసీ తీసుకొచ్చిన కార్గో సేవలను కొందరు అసాంఘిక పనులకు వాడుకుంటున్నారు. పలువురు కేటుగాళ్లు కార్గోలో నాటు సారా కోసం ఉపయోగించే ముడి సరుకుల్ని రవాణా చేస్తున్నారు. రాజమండ్రి నుంచి కోదాడకు పలు అనుమానిత బస్తాలు రావడంతో ఆర్టీసీ సిబ్బంది అలర్ట్ అయింది. అనుమానంతో బస్తాల్ని ఓపెన్ చేయడంతో లోపల నాటు సారాకు ఉపయోగించే 2 క్వింటాళ్ల పట్టిక ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఎక్సైజ్ అధికారులకు ఆర్టీసీ సిబ్బంది సమాచారం అందించారు. మరింత సమాచారం కరెస్పాండెంట్ శంకర్ అందిస్తారు. శంకర్, ఆర్టీసీ కార్గోలో నాటు సారాకి సంబంధించిన ముడి సరుకును రవాణా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ సింధు, ఆర్టీసీ కార్గోలో నాటు సారా ముడి సరుకు కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. రాజమండ్రి టు కోదాడ అయితే సీక్రెట్ గా నాటు సారా సరుకుని ఆర్టీసీ కార్గోలో తరలిస్తున్న టీం గుట్టురట్టయిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రభుత్వ రవాణా సంస్థ అయిన ఆర్టీసీ కార్గో సేవలను అసాంఘిక శక్తులు ఏవైతే అసాంఘిక శక్తులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్న వాయిన సూర్యాపేట జిల్లాలో తీవ్ర కలకలం రేపుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే నమ్మకమైన రవాణా సంస్థగా పేరొందిన ఆర్టీసీ కార్గో ఏదైతే ఉంటుందో కార్గో సర్వీసులు వాడుకొని నాటు సారకు సంబంధించిన ముడి సరుకులు ఏవైతే ఉంటాయో ముడి సరుకులు గుట్టు చప్పుడు కాకుండా సరిహద్దులు దాటేస్తున్న కేటుగాళ్ల నెట్వర్క్ అయితే తాజాగా వెలుగులోకి వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి నుండి కోదాడకు చేరిన కొన్ని అనుమానాస్పద బస్తాలు ఏవైతే ఉంటాయి, ఈ అనుమానాస్పద బస్తాలని వ్యవహారాన్ని అయితే బట్టబయలు చేశారు పోలీసులు. అయితే రాజమండ్రి నుంచి వస్తున్న పార్సల్ ఏవైతే ఉంటాయో పార్సల్ ని పరిశీలించే క్రమంలో కోదాడ ఆర్టీసీ కార్గో సిబ్బంది ఏవైతే సిబ్బందికి కొన్ని బస్తాలపై తీవ్ర అనుమానం వచ్చింది. అయితే అనుమానం వచ్చిన బస్తాలు ఏవైతే ఉంటాయో పక్కా ప్లాంట్ లో ప్యాక్ చేసిన ఈ బస్తాలను ఓపెన్ చేసి చూడగా అందులో నాటు సారా తయారీకి పెద్ద ఎత్తున అయితే ఉపయోగించే సుమారు 2 క్వింటాల పట్టికను మరియు లభ్యమైన సిబ్బందిని అయితే లభ్యమైందని కూడా చెప్పవచ్చు. ఈ పట్టిక ఏదైతే ఉంటుందో దీన్ని నాటు సారా కోసం వినియోగిస్తుంటారని కూడా చెప్తున్నారు. అయితే ఈ నాటు సారా పెద్ద ఎత్తున అంటే సుమారుగా 2 క్వింటాలను లభ్యమైందని కూడా చెప్పుకోవచ్చు. సో వెంటనే అలర్ట్ అయిన సిబ్బంది ఎవరైతే ఉంటారో దీనిపై కోదాడ డిపో మేనేజర్స్ కి సమాచారం అందించారు. ప్రాథమిక తనిఖీల్లో ఈ ముడి సరుకు రాజమండ్రిలోని సింహాద్రి అనే పేరుతో అయితే బుక్ అయినట్లుగా కూడా
ఆర్టీసీ కార్గో సిబ్బంది చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే వెంటనే డిపోకు సంబంధించిన మేనేజర్ ఇచ్చిన సమాచారం మేరకు ఎక్సైజ్ అధికారులు తక్షణమే రంగంలోకి దిగారని కూడా చెప్పుకోవచ్చు. పట్టుబడిన పట్టిక బస్తాలు ఏదైతే ఉంటాయో పట్టిక బస్తాలని స్వాధీనం చేసుకుని కేసు కూడా నమోదు చేశారు ఎక్సైజ్ ఆఫీసర్లు. అయితే రాజమండ్రిలో బుక్ చేసిన సింహాద్రి అనే అసలు ఐడెంటినా, లేకుంటే ఇది ఫేక్ ఐడెంటినా, లేకుంటే వేరే వాళ్ళ పేరు ఏమైనా ఉంటుందా, వేరే తరలించిన పేరా, లేకుంటే ఫేక్ ఐడి తోటి తరలించారని కూడా ఆ కోణంలో కూడా దర్యాప్తు చేశారు. అయితే పోదాల్లో ఈ 2 గంటల భారీ సరుకునైతే సీజ్ చేశారు. సీజ్ చేసుకుని ఈ ఎక్సైజ్ ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో ఎక్సైజ్ ఆఫీసర్లకు తరలించిన పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఆర్టీసీ కార్గోల ద్వారా గతంలో కూడా ఇలాంటి ముడి సరుకు ఏదైతే పలు సార్లు కూడా తరలించినట్టు కూడా అనుమానిస్తున్నారు. అయితే ఈ పట్టిక ఏదైతే ఉంటుందో పట్టిక నాటుసార్లు ఉపయోగిస్తారని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఆర్టీసీ కార్గోని అదనంగా చేసుకొని దీంట్లో అంటే నాటుసారకు సంబంధించిన అసాంఘిక శక్తులు ఏవైతే ఉంటాయో ఈ ముడి సరుకునే లేకుంటే ఇంకా ఏమైనా తరలిస్తున్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా ఎక్సైజ్ ఆఫీసర్లు సీజ్ చేసి వాటి మీద దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ శంకర్.